పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని, సందర్భాన్ని బట్టి వందనాలయ్యా. మరి ఈ లోకంలో మేము ఉంటుండగా నువ్విచ్చినటువంటి ఈ ధన్యత, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికర్తవు, నువ్వు సకల ఆశీర్వాదాల కారణభూతుడు అని ఎరిగి, మరి నాయన నీ వాక్యము ద్వారా నువ్వు ఆశీర్వదించే దేవుడు అని ఎరిగి నిన్ను స్తుతించటానికి, నిన్ను మహింపరచటానికి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి ముఖ్యాన్ని ఈ వాక్యం ధ్యానం ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు. వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత ఇవ్వండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మాట ఏంటంటే, మరి యెహోవా సర్ సేనా అదొనై అనే మాటలో ఇవి కూడా హెబ్రూ పదంలో నుండి వచ్చినవే. యెహోవా అంటే మనం అనేక దినాల నుంచి చదువుకుంటున్నాం. దీనికి పూర్తి అర్థం అంటే యెహోవాయే సేనాధిపతి. యెహోవా సేనాధిపతి అనే మాటను అర్థమిస్తుంది. అది యెహోవా సేనాధిపతి అంటే యెహోవా పెట్టుకున్న సేనాధిపతి అని అర్థం. యెహోవాకు సేనాధిపతిగా ఉన్నవాడు అని అర్థం. ఆయన ఈ రెండు పదాలు కూడా సర్ వేరే, మరి దాంట్లో మరి అదునై అనేది వేరే, రబ్ అనేది వేరే, 4-5 మాటల వివరణ దీంట్లో ఉన్నది. ఏదేమైనప్పటికీ మరి దీనికి అర్థం ఏమిటంటే అధికారి, నాయకుడు, పరిపాలకుడు, కమాండర్ అని, సందర్భాన్ని బట్టి సైనిక నాయకుడని, గుంపులకు నాయకుడని అర్థమిస్తుంది. ఇది సందర్భం ఎక్కడుందంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూసుకున్నట్లయితే, యెహోషువ అతని ఎదుట నిలిచిని ఉండెను. ఇక్కడ కొంచెంగా మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం ఈ సందర్భాన్ని. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు, సీను అరణ్యానికి వచ్చారు, మరి అమలేకులతో పోరాడారు. తర్వాత వాళ్ళకి యొర్దాను నది ఎదురైంది. యొర్దాను ఎదురైనప్పుడు వాళ్ళు దేన్నైనా వాళ్ళు ఏం చేశారంటే దేవునితో పోరాడారు ఏదైనా కానీ. కనుక వాళ్ళు ఏం చేశారంటే మందసాన్ని ముందు పెట్టారు. మందసాన్ని ఎత్తుకుని యాజకులు ముందు నడవమన్నారు. అలా నడుస్తున్నప్పుడు మరి మందసాన్ని ఎత్తుకున్నటువంటి యాజకుల యొక్క పాదాలు ఆ యొర్దాను నది నీటిని తాకినప్పుడు వెంటనే అది 2 పాయల కింద అయిపోయింది. వారికి నడవటానికి మార్గం ఇచ్చింది. కనుక వారు ఇశ్రాయేలీలు, ఆ యాజకులు మందసం తీసుకొని నది దాటారు. ఎక్కడ దాటారంటే ఎరుకో దగ్గరగా దాటారు. ఎరుకో పట్టణము, ఎరుకో కోట. అది చాలా బలిష్టమైన కోట. ఎరుకో అనేంటైతే సాధారణంగా ఎరుకో మరి లోక సంబంధమైనటువంటి కోట, భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి స్థావరం అని చెప్పుకోవచ్చు. ఆ ఎరుకో దగ్గర వాళ్ళు మరి ఆ యొక్క యొర్దాను దాటి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళి మరి వారు ఎరుకోను జయించలేరు. వారు ఎరుకోను జయించాలంటే వాళ్ళు అడ్డంగా ఉంది. ఎరుకోను జయిస్తేనే అక్కడ అవతలకి వెళ్ళగలరు. కనుక ఆ ఎరుకోను జయించాలంటే దాంట్లోంచి లోన్ నుంచి బయటికి, బయట నుంచి లోనికి ఎవ్వరు కూడా రాని పరిస్థితుల్లో పెద్ద పెద్ద కోటలు, ఒక్కొక్క కోట గోడ మీద 2 రథాలు వెళ్ళే అంత మరి వెడల్పు కలిగినటువంటి కోట ఎరుకో కోట. మన జీవితంలో కూడా గమనించాలి. ఎరుకో గురించి మనం చెప్పుకోవాలంటే లోకం చాలా స్థిరమైంది మానవ జీవితంలో. అదే స్థిరంగా కనపడుతుంది, అదే గట్టిదిగా కనపడుతుంది, అదే గొప్పదిగా కనపడుతుంది, అదే శక్తివంతమైనదిగా కనపడుతుంది నీకు. కనుక ఎరుకో గోడలు కూడా అట్లా కట్టబడ్డాయి, మూయబడ్డాయి. లోన వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోనకి వెళ్ళటానికి వీలు లేదు. వాళ్ళు అప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, వీళ్ళని
ఎక్కడి నుంచి నడిపించుకొస్తున్నాడు? ఐగుప్తు నుంచి నడిపించుకొస్తున్నాడు. ఐగుప్తును నడిపించడానికి పగలు మేఘస్తంభంగాను రాత్రి వెలుగు స్తంభంగాను వాళ్ళతో ఆయన ఉంటూ నడిపించుకుంటూ వస్తున్నాడు. కనుక ఈ 40 సంవత్సరాల్లో కూడా ఎంతమంది అయితే యుద్ధ యూరులు ఉన్నారో, యుద్ధ యోధులు ఉన్నారో వాళ్ళు చనిపోయినారు. అప్పటికి ఎరుకో దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ అప్పుడు సున్నతి పొందిన వాళ్ళు. సున్నతి అనేది ఈనాడు బాప్తిసంతో సమానం. దేవుని కార్యము, దేవుని పని జరగాలంటే నీ జీవితంలో బాప్తిసం అవసరం. కనుక వాళ్ళు చచ్చిపోయారు కనుక వీళ్ళ ఇరుకోను జయించాలి, లోకాన్ని జయించాలి, లోకస్థితుల్ని జయించాలి అని అంటే బాప్తిసం అవసరం. ఈనాడు కూడా క్రైస్తవులు ఏంటంటే బాప్తిసం పొందరు కానీ దేవుడు మాకేదో ఇవ్వాలి, మేమేదో జయిస్తామని అనుకుంటారు. ముఖ్యమైనది బాప్తిసం. అందుకే వాళ్ళకి అన్నాడు, రేయ్ రాయల్ని కత్తులుగా చేయండి, కత్తులుగా చేసి ప్రతి వాడికి సున్నతి చేసేయండి. ఈ ఎంతమంది అయితే యుద్ధానికి సిద్ధపడుతున్నారో, ఎంతమంది అయితే ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ సున్నతి చేయమంటున్నాడు. ఈనాడు మనం ఆ మాట ద్వారా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో నీ బ్రతుకులో చూడాలి అనుకున్నట్లయితే మొట్టమొదట చేయవలసింది ఏంటో తెలుసా? నీవు సున్నతి బాప్తిసం పొందాలి. బాప్తిసం లేకుండా నీ జీవితాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడగబడకోకుండా లోక మాలిన్యంతో లోకంలో ఉన్నటువంటి దాంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వేది జయించలేవు, నీ జీవితంలో ఏది సాధించలేవు. అందుకే వెంటనే సున్నతి చేశారు వాళ్ళందరికీ. తర్వాత మరి వాళ్ళకి సున్నతి చేసిన తర్వాత వాళ్ళ గోడను పడగొట్టాలి, ఆ కోటను స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ వల్ల కాదు. ఒక మాట ఏంటంటే వాళ్ళ వల్ల కాదు, అది అంత స్థిరమైనది. అలాగే ఒక మనుష్యుడు ఈ లోకాన్ని నేను జయిస్తానో, నా యొక్క సత్ప్రవర్తన ఏదో నా స్వనీతితో అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు లేకుండా జయించలేవు, యేసుక్రీస్తు రక్షణ లేకుండా నువ్వేం చేయలేవు. వాళ్ళు ఏమి చేయలేరు ఇక్కడ వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళని 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, 6వ అధ్యాయంలో ఎక్కడది 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకున్నట్లయితే మూసివేయబడెను. ఇట్లా నేను చూడుము, అది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి వాళ్ళు. ఎరుకో చాలా గొప్పది, పరాక్రమైన సూర్యులు వాళ్ళు దేనైనా జయించగలరు. కానీ అటువంటి నువ్వు జయించలేని దాన్ని, నువ్వు సాధించలేని దాన్ని, నీ వల్ల కాని దాన్ని నేను నీ చేతికి అప్పచెప్తాను. అది దేవుని దగ్గర ఉండవన్నటువంటి గొప్పతనం. అని ఆయన అంటున్నాడు, పరాక్రమాన్ని అంతటినీ నీకు అప్పచెప్తాను, నీకు ఆ సూర్యులను కూడా నీ చేతికి అప్పచెప్తాను అంటున్నాడు. కానీ 3వ వచనంలో మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి దాని చుట్టూ తిరగాలి. ఏ సమస్య అయినా చుట్టూ తిరగటం ఏంటి అని అంటే, దాని చుట్టూ తిరగటం ఎందుకయ్యా అంటే పరిశీలించుట, దాని శక్తిని, దాని స్థితిని ఎరగాలి ముందు. దాని ఎంత గొప్పదనదో అంత గొప్పది మా జీవితాల్లో మేము చేయలేమని ముందు తెలుసుకోవటానికి చుట్టూ తిరగమన్నాడు. అసలు ఎలా ఉంటుంది చూడండి, తిరగండి చుట్టూ అంటే, ఒక చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత అలాగో 6 దినములు చేస్తూ రావాలను. కనుక బోరలు ఊదవలను. బోధ దేవుని బోధ. ఎన్ని దినాలు ఉన్నాయో అన్ని దినాలు, 7 దినాలు అని అంటే 7 దినాలు చేసేవాళ్ళు, ఒక్కరోజు చేసేవాళ్ళు అంటారు. బోధ, దేవుని యొక్క బోధ, దేవునికి వాక్కుకున్న శక్తి ఎంత గొప్పదో అక్కడ చూపిస్తుంది. కనుక వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు. కత్తిలట్టుకోలేదు వాళ్ళు, కర్రలట్టుకోలేదు వాళ్ళు, మరి వాళ్ళ బాణాలు
మరి ఏమీ చేయలేదు. వాళ్ళు తిరుగుతున్నారు, దాని చుట్టూరు తిరుగుతున్నారు, బోధ చేస్తున్నారు. అంతేకాదు, ఇంకా కింద ఉంటుంది చూడండి, పాటలు పాడుతూ కొమ్ములతో కొమ్ము బూరలు ఊదుతున్నారు. కొమ్ములు అంటే కొమ్ము బూరలతో మరి ప్రజ్వరిల్లింపజేస్తున్నారు దేవుని నామాన్ని. వాళ్ళు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవునికి కేకలేస్తున్నారు. మహోన్నతుడు, సర్వోన్నతుడు మా దేవుడు, ఆయన ఎదుర నువ్వు వంగిపోవలసిందే అని ఆయన గొప్పతనాన్ని చాటుతున్నారు. వారు బోర్ల ద్వారా, కొమ్ము బోర్ల ద్వారా పెద్ద శబ్దం చేస్తూ ఆ కోట చుట్టూరు తిరుగుతున్నారు. ప్రతిరోజు తిరుగుతున్నారు వాళ్ళ మానక. అది ఆర్భాటం అంటే సంతోషంతో కేకలేయాలి. మీ కేకలు పరలోకానికి అందాలి. మీ లేఖలు శత్రువుకి భయం కలిగి చేయాలి. అంతేగాని మరి నీవు చేస్తున్నటువంటి ధ్వని ఎదటి వ్యక్తిలో ఉన్న అపవాదిని పోగొట్టాలి. శత్రువును మరి నీ నుండి నాశనం చేయాలి. వాడి నుండి నాశనం చేయాలి. శత్రువు నాశనం అయిపోవాలని చెప్తున్నాడు. కనుక మరి చేయవలెను. అది అలా చేసినప్పుడు మరి ఆ యొక్క పట్టణం యొక్క ప్రాకారం ఏమైపోతుంది? ప్రాకారము అంటే ఏమిటి అంటే మరి దానికి కట్టబడినటువంటి కంచె. కోట అంటేనే కంచె, కోట అంటేనే ఒక దుర్గము అని అర్థం, కాపుదల ఇచ్చేదని అర్థం. అది ఏమవుతుందంటే కూలిపోతుంది. వాడి అపవాది ఎంత గట్టి ఉరి వేసినా, ఎంతది వాడి జీవితంలో తలంచుకున్నా, ఏది చేసుకున్నా అది మాత్రం కూలిపోతుంది. అది ఆగదు. అపవాదిది నీ పట్ల ఎంత గట్టిగా వేసుకున్నా అది మాత్రం కూలిపోతుందని చెప్పటానికే ఇక్కడ ఈ మాటని చెప్తాడు. నువ్వెప్పుడు ఆర్భాటం చేస్తావో దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుతూ, బూరల ద్వారా శబ్దము చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తే నోరెప్పరు, మాట్లాడరు, పాటలు పాడరు, దేవుని వాక్యాన్ని చదవరు, బైబిల్ ఉంటాయి కానీ చదవరు. కనుక అనేక మంది సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటే నీకు ఉపయోగం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చింది ఉత్సహించడానికి, సంతోషించడానికి, ఆయన్ని మహింపరచడానికి, ఆయన గొప్ప కార్యాలు వివరించేటప్పుడు నువ్వు ఆర్భాటంతో లెగిసిపోవాలి. అంత గొప్ప శబ్దం చేసినప్పుడు ఆ భయంకరమైనటువంటి శత్రు కోట, ఆ ఎరుకో కోట గోడలు కూలిపోతాయి. చెప్పాను, ఆ గోడల మీద ఇళ్ళుండేవి. రహాబు అనే ఒక వేశ్య దాని మీదే, ఆ కోట గోడ మీదే కట్టుకున్నది ఇల్లు. 2 రథాలు వెళ్ళే స్థలము. ఎప్పుడు ఆ ఎరుకో సైన్యము పహారీ ఉండేవాళ్ళు, ఆ గోడ మీదే తిరిగేవాళ్ళు, వాళ్ళు రథాలతో తిరిగేవారు. అని అంత కోట గోడ కూడా కూలిపోవటానికి దేవుని సన్నిధి కావాలి, దేవుని సహవాసం కావాలి, దేవుని యొక్క ఆర్భాటము కావాలి. నీ జీవితంలో ఉందా? అది లేకుండా నువ్వు ఏదో వచ్చేస్తే వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనుకుంటే అది నీ పొరపాటు. ప్రియ సహోదరుడా, ఎరుకో గోడ లాంటి అపవాది కట్టుకున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలి, ఈ లోక అనాథుడైనటువంటి అపవాదిని కూలగొట్టాలి అని అంటే దేవుని యొక్క స్తుతులు మాత్రమే నిన్ను మరి ఆ అపవాది కోటను నీకు చేతికి అప్పచెప్తుంది. వాడి పరాక్రమాన్ని, నా గొప్పతనాన్ని నీకు అప్పచెప్పగలదు. నువ్వేం చేస్తున్నావు? సైలెంట్గా ఉండి కూర్చుని వెళ్ళిపోతే ఏదో కొంగునేసుకుపోని, ఏ జేబులేసుకుపోనేదే కాదు ఇది జీవితం. దేవుని గురు సన్నిధికి వచ్చావంటే ఉత్సాహించాలి. అపవాదిని జయించడానికి కత్తి, కర్ర, బాణము మరి ఏమీ అవసరం లేదు. దేవుని మహోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, శక్తిమంతుడైన దేవుడైన, బలాఢ్యుడైన దేవుడైన అది గుర్తెరిగాడు కాబట్టి యెహోషువ మరి వాళ్ళని నడిపిస్తున్నాడు నాయకుడై. మరి ఇక్కడ మన సందర్భానికి వచ్చేద్దాం. అక్కడ అది కూలిపోతుందని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా చేయక ముందు మరి ఆ తిరుగుతున్న సమయంలో, ఆ కోట చుట్టూరు తిరుగుతున్న సమయంలో
5వ అధ్యాయం 13లో యెహోషువకు మన చదువుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. అది ఒక కత్తి దూసి పెట్టుకున్నాడు. ఒక కత్తి దూసుకుని మరి ఆయన పట్టుకున్నాడు. ఒక కత్తి ద్వారా ఆయన కనపడ్డాడు. కత్తి అనగా వాక్యం అండి. మరి ఆ రోజున అది కత్తి, సేనాధిపతిగా ఆయన కత్తి ఉన్నదేమో సింబాలికల్ గాని ఈ రోజుని ప్రతి వాడు క్రైస్తవుడి దగ్గర వాక్యం ఉండాలని గుర్తు చేస్తుంది. నువ్వు జయించాలి అంటే, నువ్వు ఓడించాలి అపవాదిని, నీ సమస్యలు, నీ యొక్క శోధనలు జయించాలంటే నీ దగ్గర వాక్యం ఉండాలి. ఆనాడు సేనాధిపతి దగ్గర ఉన్నది ఏంటంటే కత్తి చేతబుచ్చుకుని ఉన్నాడు. ఆయన దూచిన కత్తి అన్నాడు. దూచిందంటే ఏంటో తెలుసా? వాడింది అని అర్థం. వాడబడినటువంటి కత్తి అది. కనుక వాడబడిన కత్తి మరి అది వాడబడిన కత్తి అది కనుక వాడబడ్డది అంటే నువ్వు రోజు చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువు. అది సేనాధిపతి అయినటువంటి యేసుక్రీస్తుని ఎదుటుంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో నీకున్న శోధనలో జయిస్తాడు. నువ్వు వాక్యాన్ని చదవుకోకుండా, వాక్యాన్ని వివరించుకోకుండా, వాక్యాన్ని నువ్వు చదవుకోకుండా ఏదో మరి ఉన్నది కదా నా దగ్గర బైబిల్ ఉంది కదా అనుకుంటారు చాలా మంది. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు గాని కలిగిన వాడు ధన్యుడు అని ఎక్కడ చెప్పలేదు. కనుక దూసిన కత్తి సేనాధిపతి పెట్టిన ఒకడు కనపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఈయన 14లో అంటున్నాడు, అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షమునున్నవాడువా విరోధి పక్షమునున్నవాడువా అని అడిగాడు. మా పక్షమునున్నావా విరోధి పక్షమున ఉండగా అంటే విరోధి పక్షము, శత్రువు విరోధి పక్షం. విరోధి దేవుడు మన పక్షమునుంటే విరోధి ఎవడు అని దేవుని లేఖనం చెప్తుంది. కనుక ఇక్కడ అడుగుతున్నాడు, నువ్వెవరు? ఏ పక్షమున ఉన్న సేనాధిపతి నువ్వు అని అడుగుతున్నప్పుడు, కాదు యెహోవా సేనాధిపతి. ఈ మాటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెహోవా సేనాధిపతి అని అంటే ఇది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఇది చెబుతుంది. యేసుక్రీస్తే యెహోవా సేనాధిపతి. ఆయన మాత్రమే ఆ సేన అదునై, సేనా అదునై అనే మాట అందుకే ఉపయోగపడ్డది. అది యేసుక్రీస్తుకు మాత్రమే చెందింది. ఆ యుద్ధము శరీర సంబంధమైన యుద్ధము కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. అది ఆత్మ సంబంధమైన యుద్ధము చేయాలంటే తప్పకోకుండా యేసుక్రీస్తే నీకు సేనగా, అది సైన్యాధిపతిగా ఉండాలి, నీకు ముందు నడవాలి. కనుక బైబిల్లో అనేక సార్లు ఎంతో మంది రాజులు ఇది యుద్ధము నాది కాదు యెహోవాది అన్నారు. దేవుడే యుద్ధం చేయాలి నీ పక్షాన్ని. ఆయన సేనగా ఉన్నాడు యేసుక్రీస్తు. చాలా మంది అంటారు దూత అని. దూత కాదు ఆయన. ఎందుకంటే అక్కడ ఒక మంచి సందర్భం ఒకటి ఉన్నది. చూడండి 14వ వచనంలో అది ఆ మాట ఏం చేశాడండి? దేవతకి అరే గట్టిగా తలుపు ఎంతమంది చెప్పినా సరే. కనుక నేల మట్టుకు సాగులు పడ్డాడు. నేల మట్టుకి సాగిలపడటం అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవదూతకి ఎందుకు చేస్తాడండి? దేవదూత కంటే మానవుడే గొప్పవాడు. దేవదూతల్లా మనల్ని చేయలేదు. మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా, తన జనాంగంగా, తన ప్రజలుగా చేసుకున్నాడు. దేవదూతలు మనుషుల మరి ఆ యొక్క నమస్కారాలు కానీ ఆయా సాష్టాంగాలు కానీ పొందరు దేవదూతలు. కనుక వాళ్ళ దాసులు దేవదూతలు అందరూ దాసులే. మరి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు అక్కడ 1:8 వాళ్ళందరూ దాసులే. వాళ్ళు నీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినటానికి వాళ్ళ దాసులు. వాళ్ళకి మనం వంగి నమస్కారం చేయవలసిన పని లేదు. కనుక ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే.
దేవుని పక్షముగా పోరాడటానికి, ఇశ్రాయేల్ పక్షంగా పోరాడటానికి దేవుని సేనాధిపతిగా ఆయన వచ్చినాడు కనుక సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి నా ఏలినవాడా, నా ఏలినవాడా అంటే ఎవరిని అంటాడు ఏలినవాడని? అపవాదిని దూతను అంటాడా? అనడు. దూతను అనడు. అక్కడ ఎవరు కూడా ఏలినవాడే అని మరి మిత్రుల్ని ఎవరిని అన్నాం. ఈ లోకంలో ఉండగా రాజుల్ని అనేవారు, వాళ్ళు బైబిల్లో ఉన్నది. కానీ ఇక్కడ మరి యెహోషువ అంటున్నటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయనే నన్ను ఏలుతున్నవాడు, ఆయనే నన్ను పరిపాలిస్తున్నవాడు. ఆయన చేతికి అప్పజెప్పబడినట్లయితే నీ జీవితం మహోన్నతముగా మారుతుంది. మరి ఆయన శక్తికి మించింది ఇంకొక శక్తి లేదని అక్కడ మనం ఎరగాలి. కనుక నా ఏలినవాడా, నాకేమి చెబుతావయ్యా? నీవు నాకు ముందు నడుస్తున్నావు, నేనెట్లా ఫాలో అవ్వాలి, నేనెట్లా వెంబడించాలి, నేనెట్లా యుద్ధం చేయాలి, నేనెట్లా పోరాడాలి కదండి. ఆత్మీయమైన పోరాటం గురించి ఒక మాటను చూపించుకుని ముగించేసుకుందాం. ఒక మాటను చూసుకుందాం. చూడండి, ఆత్మీయమైన పోరాటం గురించి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థనల యందు మెలకువగా ఉండాలి. ఇది ఆయుధం. మెలకువగా ఉండే జీవితం, మెలకువగా ఉండే బ్రతుకు, మెలకువగా ఉండే స్థితి, మెలకువగా ఉండే స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో ఆత్మ వలన మెలకువగా ఉండే ఒక శత్రువుని జయించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాడు మన జీవితంలోకి? ఎక్కడి నుంచి మన జీవితంలో పోరాడే నియమాన్ని ఏలిన వాడైన యేసుక్రీస్తుకు యెహోషువ అడుగుతున్నాడు. ఎలాగా నేను పోరాడాలి? నేను ఈ రోజు నీ ఆత్మీయమైన పోరాటం ఎలా? ఆత్మ వలన కావాలి. ఆత్మాభిషేకం పొందిన వాడివిగా నువ్వు పొంది ఉండాలి. తర్వాత అంటాడు, తర్వాత చూడండి 19వ వచనం, ఆ విషయమై సమస్తల పరిశుద్ధుల నిమిత్తమును ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. దేవా అడుగుతూనే ఉండాలి. ఏలినవాడా, నాకు ఆజ్ఞ నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని అడుగుతున్నాడు యేసువ. నీ జీవితంలో నువ్వు అడుగుతున్నావా? నీ జీవితంలో, నీ బ్రతుకులో నా జీవితం ఎలా సాగాలి, ఈ అపవాదితో ఎలా పోరాడాలి, ఎలాగా వాడిని ఓడించాలి, ఏ విధంగా వాడిని జయించాలి, వాడి పరాక్రమాన్ని నా చేతికి అప్పచెప్తావన్నావే, వాడు నా పాద కింద తొక్కు వరకు నువ్వు నాతో ఉంటానన్నావే, కనుక తొక్కుతానన్నావే, కనుక నువ్వు మరి ఎప్పుడు అది జరుగుతుంది? ఏ విధంగా నువ్వు అది చేయగలవయ్యా? ఏ విధంగా చేయగలవు? ఏ విధంగా చేయగలవు? కనుక ఏ విధంగా చేయగలవని అక్కడ అడుగుతున్నాడు. 19వ వచనంలో చూడండి. అక్కడ దేనికి రాయబారిన అపవాది చేతిలో చిక్కుకున్నాను, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందిలో నేను బ్రతుకుతున్నా. నన్ను నీవు రాయబారిగా చేసుకున్నావు, నన్ను సేనాధ్యక్షుడిగా చేసుకున్నావు అంటున్నాడు అక్కడ పౌలు. అక్కడేమో యెహోషువ ఏలినవాడా ఆర్డర్ ఎలా చేయాలో యుద్ధం అని యెహోషువ అడుగుతున్నాడు అక్కడ. కనుక ఇక్కడ ఇంకొక మాట ఉంది, చదివేయమ్మా. ఎక్కడ చదువుతున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 20 చదువు. 16 చదువు. 16
ఇది కావాలి. అసలు విశ్వాసము ఉండాలి. నీకు జయిస్తాను, నేను ఎంత గొప్పదైనా సాధిస్తాననే విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో ముందుకి దేవుని మాటను శిరస వహించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటానికి ఇష్టపడ్డారు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఇష్టపడ్డారు వాళ్ళు ఆజ్ఞలను అనుసరించి ఇష్టపడ్డారు వాళ్ళు. కనుక వాళ్ళు దానికి లోబడ్డారు కనుక మరి అంటాడు తర్వాత, దృష్టిని అగ్ని బాణములన్నీ ఎదిరించినట్లు శక్తిమంతులగుదురు. శక్తిమంతులు కావాలి అనంటే శక్తిమంతులు కావాలి అనంటే శక్తిమంతులు కావాలి అనంటే ఏం చేయాలి? విశ్వాసం కావాలి. తర్వాత రక్షణను స్థిరస్థానము అంటే హెల్మెట్ కనుక ధరించుకోవాలి. తలకి గాయం తగలకోకుండా ధరించుకొని ఇక్కడ ఇది దేవుని వాక్యమే జయిస్తుంది. యేసుక్రీస్తే నీకు జయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి వాక్యం అనే ఖడ్గంతో పోరాడాలి. యేసు ప్రభు కూడా అక్కడ ఏం పట్టుకున్నాడు? ఆ సేన ఏం దూసిన కత్తి చేత పట్టాడు. అది వాక్యము. ఆ వాక్యము నీ జీవితంలో జయాన్ని ఇస్తుంది. ఆ వాక్యము పట్టుకున్న ఆయనే నీ జీవితానికి జయాన్ని ఇస్తాడు. నీ శ్రమల్లో, బాధల్లో జయాన్ని దయచేస్తాడు. ఆయన మాత్రమే జయించగలడు. విజ్ఞాపనలు చేయవలెను కనుక ప్రాధేయపడాలి ఆయనకి. అయ్యా ఎట్లా చేయాలి? నేను ఈ శాతాన్ని ఎలా తొలగించుకోవాలి? ఈ శ్రమను ఎలా తొలగించుకోవాలి? ఈ ఇబ్బందులు ఎలాగ పోవాలి? ఈ కరువు, కాటకాలు, సమస్యలు, ఈ రోగాలు, బలహీనతలు ఎట్లా పోవాలి? నా ఏలినవాడా నువ్వేనయ్యా నాకు దిక్కు అని అడుగుతున్నాడు అక్కడ యేసువా. అప్పుడు ఆయన అంటాడు, ఆయన మాట అన్నాడండి, అది చాలా ముఖ్యమైన మాట. మరి న్యాయాధిపతులు 5వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సేనాధిపతి అయిన యేసు ప్రభు, నీవు నిలుచున్న ఈ స్థలము అది కనుక. కానీ అది దూత అయితే పరిశుద్ధం ఎందుకు అవుతుంది అండి? అది పరిశుద్ధం కాదు. నీవు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నేను ఎక్కడుంటానో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. నేను ఎక్కడున్నానో అక్కడ పరిశుద్ధమైన స్థితి ఉంటుంది. ఎక్కడున్నానో నేను అక్కడ పరిశుద్ధత కలిగి ఉంటుంది. కనుక పరిశుద్ధమైనది. అలాగున చేసెను. పాదరక్షలు తీసేసాడంటే పరిశుద్ధ స్థలం ఎక్కడున్నదంటే మరి అక్కడ యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలం, అది పరిశుద్ధమైన స్థితి. అది కనుక పరిశుద్ధత కలిగి ఉంటుంది. అది పరిశుద్ధతను మాత్రమే కలిగి ఉండాలి. కనుక నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధమైన స్థలం. పాదాలు అనేది లోకంలో తిరిగే స్థితిని, లోక నడవడికని చెప్తుందండి. చెప్పులు లోక నడవడిక చెప్పులు. కనుక పాదరక్షలంటే మరి రక్షణ అనేది ఆయన ఇచ్చే ఆశీర్వాదమే. కానీ ఇక్కడ ఏమంటాడండి, నీకు లోక స్థితిని తీసేసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఇది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మోషే మరి ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ ఏరబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది, నిర్గమకాండం 3:15లో 3:5లో, అది నీ పాదాల నుంచి నీ చెప్పులు విడు అంటున్నాడు. ఎవరైనా ఆయన యేసుక్రీస్తే. నిజంగా అగ్ని కనబడుతుంది, పొదలో కనబడుతుంది, పొద కాలట్లేదు, అగ్ని కనబడుతుంది, మంట కనబడుతుంది. అది చూడటానికి వెళ్ళాడు మోషే. చూడటానికి వెళ్ళినప్పుడు నీ పాదాలు అక్కడ, నీ చెప్పులు, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు వదిలిపెట్టు అన్నాడు. కనుక ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. కనుక ఎక్కడ చూసినా సరే, ఆదికాండం 18లో కూడా సాగిలు పడ్డాడు, అబ్రహాము సాగిలు పడ్డాడు, లోతు
మరి సాగిలపడి నమస్కారం చేశాడు. ఆయన నా ఏలినవాడా అన్నాడు అబ్రహాం కూడా. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే గొప్ప మాట ఏంటంటే, యుద్ధము ఎవరితో చేయాలి అని అంటే శత్రువుతో చేయాలి. బలమైన వాడు చాలా పరాక్రమశాలి గలవాడు, గర్జించు సింహము వంటి వాడు సింహము లాంటి బలము కలిగిన వాడిని జయించాలి అని అంటే ఒక నియమం ఉంది. ఏంటయ్యా నియమం అంటే మనం ఇందాక ఏపీసీలో చదువుకున్నాం. ఆ నియమమే వాళ్ళకి చెప్పాడు 6వ అధ్యాయంలో. ఈ విధంగా బోర్లు పట్టుకోవాలి. ముందు యాజకులు మందసాన్ని ఎత్తుకోవాలి, దాని చుట్టూరు తిరుగుతూ ఉండాలి. మంచి తిరిగినప్పుడే ఆర్భాటముతో బోరలోదాలి. పెద్ద శబ్దములు చేసినప్పుడు కోట గోడలు కూలిపోతాయి. అంటే అర్థం ఏంటంటే అపవాది యొక్క ఆ స్థావరం కూలిపోతుంది నీ జీవితంలో, నా జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా, దీని పేరు అందుకనే సేవ అదునై అంటాడు. సేవ అదునై అంటే మరి యెహోవా సేనాధిపతి అని. కనుక ఆ యెహోవా సేనాధిపతి అనే నామము ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే ఉన్నది. కనుక ఆనాడు యెరికోని జయించటానికి వారు ఏ విధంగా ఇశ్రాయేలీలు మరి యెహోషువ ద్వారా పోరాడారు, నీ జీవితంలో అటువంటి పోరాటం ఉండాలి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి సంతోషించాలి, ఆనందించాలి, ఆయన్ని మహింపరచాలి, పెద్దగా ఆర్భాటంతో మహింపరచాలి. ఆయన సన్నిధిలో నువ్వు చేరి మరి ప్రార్థన విజ్ఞాపన చేయాలి. వెంటనే ఆ కోట కూడా కూలిపోయింది. కనుక యెహోవా సేనాధిపతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు జయాన్ని ఇచ్చేవాడు, నీకు విజయాన్ని ఇచ్చేవాడు, శ్రమల నుంచి విడుదల ఇచ్చేవాడు, బందీకృత నుంచి విడుదల జయము దయచేవాడు ఆయనే. మరి ఈ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని యెహోవా సేవ అదనై అనే మాటను అర్థం ఏంటంటే యెహోవా సేనాధిపతి అని అర్థం. ఆ మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా యేసు ప్రభువే నీకు నాకు సేనాధిపతిగా ప్రతి సమస్యలోనూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఆయన చెప్పుకునే విధముగా నువ్వు పోరాడినట్లయితే నువ్వు నేను కూడా జయాన్ని పొందుతాం. అట్టి ధన్యతలో మనల్ని అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం గాక. ఆమేన్.